ఏ ఒక్కల్ని కూడా వదలను, వడ్డీతో సహా తప్పకుండా వాళ్ళకి ఇయ్యాల్సినవి ఇచ్చి తీరుతా అని నేను అంటున్నా ముచ్చట కాదు. నిన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బెయిల్ మీద బయటకు వచ్చిన కడిగిన ముత్యం కవితక్క అన్న మాటలు ఇయి. మార్చి 15 నుంచి నిన్నటిదనక తీఆర్ జైల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క శుభ ముహూర్తాల మంగళవారం రాత్రి 9:15 విడుదలయ్యింది. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసుడుతోని రౌస్ రెవెన్యూ కోర్టు రిలీజ్ వారెంట్ తోని ఫార్మాలిటీస్ అన్ని పూర్తయిన తర్వాత తీఆర్ జైలు నుంచి విడుదలైన కవితక్క చాలా భాగోద్వేగానికి గురై కంటతడి కూడా పెట్టింది. ఆమెను రిసీవ్ చేసుకునేకే భర్త అనిల్, కొడుకు, కూతురు కేటీఆర్, ఇంకా హరీష్ రావు సారు, ఇట్లా చాలా మంది బీఆర్ఎస్ నేతలు జైలు దగ్గరికి పోయిండ్రట. గేటు దాటి బయటికి రాగానే కొడుకును పట్టుకొని ఏడ్చిందట కవితక్క. కొద్దిసేపు నోటిండా మాట రాకుండా ఉండిపోయిళ్ళు అందరూ. జైలు నుంచి వస్తున్న కవితక్కకు ఘన స్వాగతం పలకనికే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులైతే భారీ స్థాయిలో ఏర్పాట్లను గట్టిగానే చేసుకున్నారు. ఇక దాని తర్వాత ఒక చోట ఆగిన కవితక్క కార్యకర్తలను ప్రజలను ఉద్దేశించి మైకులమ్మగడకు వచ్చి గట్టిగానే దంచికొట్టింది స్పీచ్ ను. ఇప్పుడు ఆమె మాట్లాడిన మాటలన్నీ బాగానే వైరల్ అయినాయి. మీ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉన్నది నాకు. ఇక్కడికి వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నేను 18 సంవత్సరాలుగా పాలిటిక్స్ లా ఉన్నా, ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన, పిల్లలను వదిలి 5.5 నెలలు జైల్లో ఉండు మహా కష్టం అనిపించింది నాకు. ఇది తీరని దుఃఖం. నాకైనా నా కుటుంబానికైనా 5.5 నెలల పాటు లోపల ఉండటం ఇబ్బందికరమే. ఇది చెప్పుకోలేని బాధ. కానీ తప్పని పరిస్థితిలో పోవాల్సి వచ్చింది. నేను ఇప్పుడు ఎవరి గురించి చెప్పాల్సిన పని లేదు. నేను కేసీఆర్ బిడ్డను. తప్పు చేసే ప్రసక్తే లేదు. నన్ను ఇబ్బందులకు గురి చేసిన వాళ్లను వదిలిపెట్టను. ఖచ్చితంగా వడ్డీతో సహా చెల్లిస్తాం. నాకు పోరాటం కొత్త కాదు. నాలో తెగించే ధైర్యం ఇంకా ఉన్నది. అంతే ధైర్యంతో అంతే వేగంగా వదిలిన బాణం లెక్క, ఇసిరిన బాల్ లెక్క ప్రజాక్షేత్రంలో నేను నిలబడతా. రాజకీయంగానే తేల్చుకుంటా. బీఆర్ఎస్ పార్టీకి, నా కుటుంబానికి ఎన్నో ఇబ్బందులను సృష్టించిల్లు వీళ్ళు. వడ్డీతో సహా వాళ్ళకు చెల్లిస్తా. నేను కష్టకాలంలో అండగా నిలిచిన వాళ్ళందరికీ నేను ధన్యవాదాలను చెబుతున్నా. వాళ్ళందరికీ నా పాదాభివందనాలు అని జనంతా భావోద్వేగానికి గురవుతా కూడా కోపం కూడా కనపడ్డది. రాజకీయ కారణాలతోని నన్ను అకారణంగా జైల్లో పెట్టిన శక్తులకు వ్యతిరేకంగా కొట్లాడతా. ఆ కుట్రలను బట్టబయలు చేస్తా అని చెప్పి కవితక్క గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. ఈ కేసులో నన్ను ఇరికించి ఇంకా నన్ను జగవండిగా తయారు చేసిల్లని అన్నది. ప్రజాక్షేత్రంలో గట్టిగా పని చేస్తానని, అందరితోని కలిసి నిలబడతానని, చట్టపరంగా న్యాయపరంగా రాజకీయంగా కొట్లాడతానని చెప్పి కూడా స్పష్టం చేసింది. ఇన్లీగల్ గానే ఇంతకాలం నన్ను జైల్లో పెట్టిండ్రని, నేను ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తానని చెప్పి, తర్వాత కూడా నేను ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీస్ కు పోతానని చెప్పి చెప్పింది. ఏదేమైనా ఎందుకు వచ్చిన పంచాయతీ కూడుకొచ్చిందా బువ్వకొచ్చిందా? ఈ విధంగా కోట్ల పైసలున్నాయి, వేల లక్షల కోట్లున్నాయని అంటున్నారు. పోనీ వేల లక్షల కోట్ల ముచ్చట పక్కన పెడితే తినడానికి తిండి లేదా, కట్టుకోవడానికి బట్టలేదా? ఎందుకు వీటిలలో ఇరకాలే? నిన్ను ప్రజలు నమ్మి అందలానికి ఎక్కితే నువ్వు చేసిన పని ఇదా? మళ్ళా నువ్వేదో పెద్ద ఉద్దారకం, సమాజ సేవ, సంఘ సేవ, దేశానికి ఏదో పెద్ద రాజసేవ చేసినట్టు నీ కోసం పెద్ద ఊరేగింపులు, దండలు, పూలమాలలు. అబ్బోబ్బోబ్బో! ఇప్పటికైనా సరే ఈడొత్తడా బోడి ఒత్తడా అని నీ అహంకార పూరిత మాటల వల్లనే ఇన్ని రోజులు లోపల పోయినావు. ఇది శాంపిల్ మాత్రమే. ఇప్పటికైనా సరే కల్వకుంట్లోలు అహంకారాన్ని తగ్గించుకోకపోతే ఇంకా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి గట్టిగానే ఎడ్డిస్తున్నారు ఈ ముచ్చటెరికైన జనాలు. అటుపక్క 10 పచ్చ పాటోళ్ళు. చాలా రోజులు, దగ్గర దగ్గర 153 రోజుల తర్వాత వచ్చిన కవితక్క ఫ్యామిలీని చూసేసరికి ఒక్కసారిగా అట్లా భావోద్వేగానికి గురయ్యేసరికి చూసిన వాళ్ళు కూడా చాలా మటుకు పీలేళ్ళు. ఏదేమైనా కవితక్క కడిగిన ముచ్చం లెక్క రావాలి, నిర్దోషిగా బయట పడాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.